అందరికీ నమస్కారం. ఈ భగవద్గీత కార్యక్రమానికి వచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా కాలనీ ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ. మా రామంగారు ఇందాక మాట్లాడారు. తర్వాత మా రామ్ గోపాల్ గారు ప్రెసిడెంట్, నేను సెక్రటరీ కాలనీకి. మిగతా సభ్యులందరూ మాకు చాలా కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని మాకు సక్సెస్ఫుల్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. నాగేశ్వర్ సింగ్ గారు, బ్రహ్మశ్రీ నాగేశ్వర్ సింగ్ గారు ఒప్పుకొని ఈ 99వ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము ఇక్కడ చేయాలని తలుచుకోవడమే అసలు మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు ఆయన ఇవాళ చెప్పిన దాన్ని, ఇంతకు ముందు సండేస్ చెప్పిన దాన్ని క్రోడీకరించి విశదీకరించి చెప్పాలంటే ఒక్క వర్డ్లో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం అందరూ గమనించాలి. మిగతా కాలనీ వాసులందరూ కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్లా తీసుకొని మాలాగా అంటే ఇంకా బాగా చేయొచ్చు. మేము మాకు తోచిన విధంగా మేము చేస్తున్నాము, ఇంకా బాగా చేయాలని మా కోరిక. తర్వాత ఈ డీకోడ్ భగవద్గీత అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఎందుకంటే ఇందులో ఈ అన్ని విషయాలు చెప్తున్నారు. ఈ భగవద్గీత గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ మీరు అన్నీ తెలుసుకోవచ్చు. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని ఫాలో అయ్యి మాకు కంటిన్యూ చేయడంగా ప్రార్థన. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ చెప్పారు దీన్ని ఊరికే చదివి వినేసి వెళ్ళిపోవడం కాదు, గంటసేపు కూర్చుని ఎప్పుడైపోతుందా అని కూర్చోవడం కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆ పుస్తకం తెరిచి ఒక్క శ్లోకం చదువుకోండి అని బ్రహ్మశ్రీ నాగేశ్వర్ సింగ్ గారు మాకు ఇవాళ చెప్పారు. ఆ విషయం ఒక సమ్మరీలాగా నేను చెప్తున్నాను. అది చాలా హ్యాపీగా అనిపించింది. మేము అదే చేయబోతున్నాం. ఇంకా రేపటి నుంచి ఒక్కొక్క శ్లోకం అయినా సరే కంటతా పట్టడానికి ట్రై చేస్తాం. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నమస్తే.